జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఇంటెలిటి జాచ్యముల. నా ముందటి వీడియోలో మీరు అంబవాడలో అంబేద్కర్ యొక్క జీవితాన్ని చూశారు. ఈ వీడియోలో అంబవాడ నుంచి అంబేద్కర్ యొక్క జీవితాన్ని, ద జర్నీ ఆఫ్ లైఫ్ని చూడబోతున్నారు. ది లెజెండ్ అంబేద్కర్ కులం ఈ ధరాతలంపై దళిత బహుజన జాతులను చెదపురుగులు తొలిచినట్టు తొలుస్తున్నప్పుడు పుట్టిన ఒకే ఒక మహోన్నత వెలుగు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇది అంబేద్కర్ గారికి పూర్వం. అది అసమానత రాజ్యం వెళుతున్న సమయంలో అప్పటి దుస్థితి, ప్రజల యొక్క దుస్థితి ఈ విధంగా ఉండేది. భారతదేశ కాల కులమానం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం భారతదేశ చరిత్రను వివరిస్తున్నప్పుడు దాన్ని అంబేద్కర్ గారికి పూర్వం, అంబేద్కర్ గారికి తర్వాత అని మనం వర్ణించాలి. బిఫోర్ అంబేద్కర్ అండ్ ఆఫ్టర్ అంబేద్కర్ వీఆర్, బికాస్ హీ వాజ్. ఇక్కడ చూడొచ్చు బాబాసాహెబ్ గారి యొక్క బర్త్ సర్టిఫికేట్. దీన్ని 15th July 1948లో బాబాసాహెబ్ గారు తీసుకున్నారు. ఇది 1902లో బాబాసాహెబ్ గారు తన ప్రాథమిక విద్యను పూర్తి చేసుకుని సతారాలో హై స్కూల్ విద్య కోసం సతారా వెళ్ళినట్లు మనం ఆయన జీవిత చరిత్రలో చూస్తాం. ఇది బర్త్ సర్టిఫికేట్ అన్నమాట. ఆఫీస్ ఆఫ్ ది గవర్నమెంట్, అగ్రికల్చర్ హై స్కూల్, సతారా, 15th July 1949. This is to certify that the birthday of Mr. B.R. Ambedkar, as for mention in general register of this high school, is 14/4/1891. కింద హెడ్ మాస్టర్ గారి యొక్క సిగ్నేచర్ కూడా మీరు చూడవచ్చు. ఇది సతారా హై స్కూల్లో బాబాసాహెబ్ గారి యొక్క క్లాస్ రిజిస్టర్. దీనిలో బాబాసాహెబ్ గారి యొక్క పేరు మీరు చూడవచ్చు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంది, 14/4/1891. బాబాసాహెబ్ గారు ఎస్ఎస్సి మెట్రికులేషన్ అనేది 1907లో పాస్ అయ్యారు. ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో మరి డిగ్రీ వరకు, బిఏ వరకు చదివినట్లు ఆయన జీవిత చరిత్రలో చూస్తాం. ఆ కాలేజీ ఇది, ముంబైలో ఉన్న ఎల్ఫిన్స్టోన్ కాలేజ్. ఇది కాలేజీలో బాబాసాహెబ్ గారి యొక్క రిజిస్టర్, క్లాస్ రిజిస్టర్. దానిలో మూడో పేరు అంబేద్కర్ బిఆర్. 1908 సెప్టెంబర్ 11వ తారీఖున భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు తన లెక్కల్లో వీక్గా ఉన్నానని, ఆ ఎగ్జామ్ తర్వాత సంవత్సరం రాస్తానని ప్రిన్సిపల్ గారికి రాసిన లెటర్ ఇది. ఇది చూడొచ్చు. బాబాసాహెబ్ గారు కాలేజీ చదివే సమయంలో రామ్జీ సత్పల్ గారు, అంటే తండ్రి గారు, ఫీజులు కట్టలేని పరిస్థితిలో బరోడా రాజు దగ్గర 25 రూపాయలు స్కాలర్షిప్ పొందిన పత్రం అన్నమాట ఇది. ఈ స్కాలర్షిప్ రావడానికి కృష్ణాజీ అర్జున్ కేలోస్కర్ గారు, అలాగే దామోదర్ షావల్ రాయ్, వీరిద్దరు కూడా ఆయన్ని బరోడా ఆస్థానం నుంచి బాబాసాహెబ్ గారికి 25 రూపాయలు స్కాలర్షిప్ రావడానికి ఎంతో సహాయపడ్డారు. అప్పటి ట్రూ కాఫీ అన్నమాట ఇది.
1913లో 1913లో బాబాసాహెబ్ గారి యొక్క గ్రాడ్యుయేషన్ అయిపోయింది. డిగ్రీ బిఏ పూర్తి చేసుకున్నారు. ఎలిఫెంట్సన్ కాలేజ్ ముంబై యూనివర్సిటీ నుంచి. బిఏ పాస్ అవగానే బరోడా ఆస్థానంలో జాబ్ చేసినట్లుగా మనం ఇక్కడ రిజిస్టర్ చూడవచ్చు. ఈ జాబ్ చేయడం బాబాసాహెబ్ గారి యొక్క తండ్రికి అంటే రామ్జీ సత్పల్ గారికి నచ్చలేదు. చూడవచ్చు 64వ పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ బిఏ. ఇక్కడ చూడండి, అమెరికాలో కొలంబియా యూనివర్సిటీలో చదువుకోవడానికి బరోడా ఆస్థానం నుంచి స్కాలర్షిప్ మంజూరు అయినట్లు ఇచ్చిన పత్రం ఇది. 1913 ఏప్రిల్ 5వ తారీఖున దీన్ని బరోడా ఆస్థానం నుంచి బాబాసాహెబ్ గారు తీసుకోవడం జరిగింది. ఇది కొలంబియా యూనివర్సిటీలో బాబాసాహెబ్ గారి యొక్క అడ్మిషన్. చూడండి, అంబేద్కర్ భీమ్రావ్ రామ్జీ. కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తయిన తర్వాత బాబాసాహెబ్ గారు ద లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ లండన్లో తర్వాత విద్యను కొనసాగించారు. అప్పటి పత్రాలు అన్నమాట ఇవి. అలానే బార్ ఎట్లా, అది కూడా బాబాసాహెబ్ గారు ఒకేసారి లండన్లో చదవడం జరిగింది. గ్రేస్ ఇన్ కాలేజీలో భారత్ లాక్ కూడా అడ్మిషన్ పొందినట్టు మనం ఇక్కడ చూడవచ్చు. ఇది బాబాసాహెబ్ గారి యొక్క చదువులు అమెరికాలో పూర్తయిన తర్వాత వచ్చి బరోడా ఆస్థానంలో ఉద్యోగం చేయాలని ఇచ్చిన పత్రం అన్నమాట. 150 రూపాయలకి వచ్చి ఆస్థానంలో పనిచేయవలసిందిగా ఇచ్చిన లెటర్ ఇది. ఈ ఫోటో 1918 అక్టోబర్ 1వ తారీఖున తీయబడిన ఫోటో ఇది. అప్పుడు సెట్నం కాలేజీలో బాబాసాహెబ్ గారు అధ్యాపకునిగా ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సమయంలో దిగిన ఫోటో అన్నమాట. అతని యొక్క ఫ్రెండ్స్తో సహా ఉపాధ్యాయులతో కలిపి దిగిన ఫోటో. ఇది మూక్ నాయక్ పత్రిక. ఇది 2వ సంచిక. బాబాసాహెబ్ గారు 1920 జనవరి 31న మూక్ నాయక్ అనే పత్రికను స్టార్ట్ చేశారు. దానిలో ఇది 2వ సంచిక. ఈ పత్రిక స్టార్ట్ చేయడానికి కూడా సాహు మహారాజు గారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ లెటరు బాబాసాహెబ్ గారికి 1920 మే 14వ తారీఖున వచ్చింది. లండన్లో ఉండగా బరోడా ఆస్థానంలో ఇచ్చిన స్కాలర్షిప్ అమౌంట్ మొత్తం తిరిగి పే చేయాలని బాబాసాహెబ్ గారికి వచ్చిన ఉత్తరం. చూడండి, యువర్ మోస్ట్ ఓపెన్ సర్వెంట్, కమిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, బరోడా స్టేట్, బరోడా ఆస్థానం నుంచి వచ్చిన ఉత్తరం అన్నమాట. తిరిగి అంబేద్కర్ గారు లండన్లో తన విద్యను కొనసాగించడానికి సెట్నం కాలేజీలో రాజీనామా చేసి వెళ్ళినప్పుడు రాజీనామా లెటర్ అన్నమాట ఇది. 1920 మార్చి 11న రాజీనామా చేసి తన ఎడ్యుకేషన్ కొనసాగించడానికి మరలా లండన్ వెళ్ళడం మనం చూస్తాం.
ఈ ఉత్తరం చూడండి. లెటరు బాబాసాహెబ్ గారు తల్లి రమాబాయి గారికి 1920 జూలై 17న రాసిన ఉత్తరం. సరే, అదేనామా వచ్చేసి ఆయన 23 జూన్ 1920లో ఆయన ప్రయాణం అయ్యారన్నమాట లండన్కి. అప్పుడు కోలాపూర్ మీరు ఇక్కడ చూడవచ్చు డేటు. ఇక్కడ మీరు మరాఠీలో ఒక ఉత్తరం చూడవచ్చు. అది బాబాసాహెబ్ గారు లండన్లో ఉన్నప్పుడు 1920 జూలై 17న లండన్ నుంచి తల్లి రమాబాయి గారికి రాసిన ఉత్తరం. బాబాసాహెబ్ గారు లండన్లో ఉన్నప్పుడు షాహు మహారాజ్కి తన విద్య నిమిత్తం సహాయం చేయాలని రాసిన ఉత్తరం ఇది. ఇది 1922లో బాబాసాహెబ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్లో తన ఉపాధ్యాయులతో అలానే తన క్లాస్మేట్స్తో దిగిన ఫోటో అన్నమాట. ఇది 1922లో దిగిన ఫోటో. 1922లో బాన్ యూనివర్సిటీలో చదవడానికి బాబాసాహెబ్ గారు సమర్పించిన అప్లికేషన్ ఇది. బాబాసాహెబ్ భవనం చూడొచ్చు. బాన్ యూనివర్సిటీలో బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు సమర్పించిన అప్లికేషన్. 1922 మే 6వ తారీఖున షాహు మహారాజు గారు ముంబైలో మరణించిన తర్వాత ఆయన కుమారునికి బాబాసాహెబ్ గారు రాసిన ఉత్తరం. ఇది 1923 జూన్ 25న ముంబై హైకోర్టులో న్యాయవాది వృత్తి లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి బాబాసాహెబ్ గారు పొందిన అనుమతి పత్రం. ఈ ఫోటో చూడండి. 1927 1927 జనవరి 1 అనగానే మనకు గుర్తు రావాల్సింది భీమ్ కొరేగాం యుద్ధం. అవును, బాబాసాహెబ్ గారు కూడా 1927 జనవరి 1వ తారీఖున భీమ్ కొరేగాం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించిన సందర్భంలో దిగిన ఫోటో ఇది. 1927 ఏప్రిల్ 3న మరాఠీలో బహిష్కృత భారత్ అనే తొలి సంచిక ఇది బాబాసాహెబ్ గారు స్టార్ట్ చేశారు. తొలి సంచికను మీరు ఇక్కడ చూడవచ్చు. బహిష్కృత భారత్. ఇవి మహత్ చెరువు సత్యాగ్రహం చేసినప్పుడు వెలువడిన కరపత్రాలు. చూస్తున్నారు. ఇది 1929 జూన్ 13న అంటే 1927లో చౌదర్ చెరువు ఉంది కదా, దాని మీద వెలువడిన తీర్పు అన్నమాట. ఈ చెరువులో నీరు అస్పృశ్యులు కూడా వాడుకోవచ్చని వెలువడిన తొలి తీర్పు. ఇది 1928లో బాబాసాహెబ్ గారు
సమాజ సమతా దళ సైనికులతో కలిపి దిగిన ఫోటో. బాబాసాహెబ్ గారు 1928 జూన్ 29న సమతా పత్రికను విడుదల చేశారు. తొలి సంచికను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది 1928 అక్టోబర్ 23న సైమన్ కమిషన్తో బాబాసాహెబ్ గారు దిగిన ఫోటో. బాబాసాహెబ్ గారి యొక్క నివేదికను విన్న తర్వాత ఆయనకి దండేసి సన్మానించారు. మీరు ఇక్కడ సైమన్ కమిషన్ చూడవచ్చు. 1928 అక్టోబర్ 23న సైమన్ కమిషన్తో దిగిన ఫోటో అన్నమాట. ఈ ఫోటో చూడండి. 1928 జూన్ 21 నుంచి 1929 మార్చి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముంబై కళాశాలలో లా కళాశాలలో లెక్చరర్గా పనిచేశారన్నమాట. పార్ట్ టైంగా పనిచేసినప్పుడు ఫోటో అన్నమాట ఇది. 1929 జూన్ 9న సమాజ సమతా సంఘ్ కార్యకర్తలతో బాబాసాహెబ్ గారు దిగిన ఫోటో. 1929 జూన్ 9వ తారీఖున దిగిన ఫోటో అన్నమాట ఇది. 1929 జూన్ 29న సమాజ్ సమతా సంఘ్ తొలి వైదిక వివాహం జరిపించారు. అప్పటి ఫోటో అన్నమాట. 1929లో దిగిన ఫోటో. ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెనక బాబాసాహెబ్ గారిని మీరు చూడవచ్చు. ఇది నాసిక్లోని కాళారాం మందిర ప్రవేశం. 1930 మార్చి 3న తీసిన ఫోటో అన్నమాట. ఇవన్నీ ఒరిజినల్ ఫొటోస్. మనం రౌండ్ టేబుల్ సమావేశం గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. ఇది మొదటి రౌండ్ టేబుల్ సమావేశం. ఇది 1930 నవంబర్ 12 నుండి జనవరి 1931 వరకు మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. అప్పటి ఫోటో అన్నమాట ఇది 1931లో రెండో రౌండ్ టేబుల్ సమావేశం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ కూడా రావడం జరిగింది. మీరు ఇక్కడ గాంధీని కూడా మీరు చూడవచ్చు. ఇందులో దాదా మన యొక్క బాబాసాహెబ్ భారతరత్న ప్రపంచ మేధావి గారిని మనం ఇక్కడ చూడగలుగుతాం. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం అన్నమాట ఇది. ఇక్కడ మీరు జనతా పత్రికను చూడవచ్చు. ఇది 1933 ఏప్రిల్ 14 అంటే బాబాసాహెబ్ గారి యొక్క పుట్టినరోజున, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ప్రత్యేక సంచిక అన్నమాట. దానికి ఇక్కడ బానిస సంఖ్యలు పెంచినట్లు అంబేద్కర్ గారు బొమ్మ వేయడం అనేది చాలా ఆ రోజుల్లోనే ఆ యొక్క థాట్ రావడం అనేది చాలా గొప్ప అన్నమాట. ఈ ఫోటో చూస్తే అంబేద్కర్ గారి యొక్క ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో యాక్చువల్గా ఈ ఫోటో ఎప్పుడు తీయబడిందంటే ముంబైలో హిందూ కాలనీ అంటే దాదర్లో రాజగృహ అంబేద్కర్ గారు 1934లో ఫిబ్రవరి మంత్ అనుకుంటా, ఆ మంత్లో కట్టిన తర్వాత బాబాసాహెబ్ గారు, తల్లి రమాబాయి గారు, ఆయన కుమారుడు యశ్వంత్ గారు, వాళ్ళతో పాటు అన్న ఆనందరావు భార్య, ఆమె అప్పటికి ఆనందరావు గారు కాలం చేయడం జరిగింది. ఆమె యొక్క అంటే వదిన గారు అన్నమాట. ఇక్కడ మీరు చూసేది అంబేద్కర్ గారి యొక్క వదిన గారు.
మేనల్లుడు మీకు అంబేద్కర్ గారి పక్కన కూర్చున్నాడు. ఈ ఫోటో చూడండి, తల్లి రమాబాయి గారు మరణించిన సమయంలో తీసిన ఫోటో. పుణ్యవతి యోగ్యురాలైన రమాబాయి క్షయవ్యాధితో మరణించింది 1935 జనవరిలో. ఆరోగ్యం క్షీణించి 1935 మే 27న తుది శ్వాస విడిచిన సమయంలో తల్లి దగ్గర ఉన్నది యశ్వంత్ గారు అనే పక్కన బాబాసాహెబ్ మీరు ఫోటోలో చూడవచ్చు. ఇది 1935 యోలా సమావేశంలో బాబాసాహెబ్ అన్న మతం మార్చుకుంటున్న అన్ఫార్చునేట్లీ ఐ బోర్న్ యాజ్ ఎ హిందూ బట్ ఐఎమ్ సోలమ్లీ అష్యూర్ యూ దట్ ఐ విల్ నాట్ డై యాజ్ అన్ హిందూ అని బాబాసాహెబ్ తన మతం మార్చుకుంటున్నట్టు న్యూస్ పేపర్ స్టేట్ నుంచి మేము ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ న్యూస్ పేపర్ డేట్ మీరు బాంబే ట్యూస్డే October 15th 1935 ఇదిగోండి 35 అప్పటి న్యూస్ పేపర్ అన్నమాట. ఓకే, ఇది బాబాసాహెబ్ బౌద్ధ మతం తీసుకున్నప్పుడు ఫోటో. ఈ ఫోటోని చూడండి, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ బాబాసాహెబ్ గారు స్థాపించడం జరిగింది 1937 ఫిబ్రవరి 17న. శాసన మండలి ఎన్నిక జరిగినప్పుడు 175 సీట్లు ముంబై ప్రాంత మండలం అంబేద్కర్ సహా 18 మంది ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. వారిని ఇక్కడ మనం చూడవచ్చు. ఆ ఎన్నికల్లో బాబాసాహెబ్ గారికి ఇచ్చిన గుర్తు మనం ఇక్కడ చూడవచ్చు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఇదిగో ఇక్కడ ఈ సింబల్ అనేది ఇచ్చారు. ఈ సైకిల్, రైల్ ఇంజిన్, నాగలి, గొడుగు వీటితో పాటు బాబాసాహెబ్ కూడా ఒక సింబల్ ఇవ్వడం జరిగింది. అది మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్న ఫోటో 1938లో చైనా ముస్లిం నాయకుడు ఇండియాని సందర్శించినప్పుడు బాబాసాహెబ్ ఆయనతో పాటు కలిపి దిగిన ఫోటో అన్నమాట. ఇది చూడండి, ఇది 1938 ఫిబ్రవరి 12, 13 అణగారిన వర్గాల కోసం అంటే రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సంఘ్ అన్నమాట, రైల్వే కార్మికుల సంఘం అన్నమాట ఏర్పాటు చేశారు. ఈ ఫోటో చూడండి, ఇది 1939 జనవరి 8న సమతా సైనిక దళ్ వార్షికోత్సవం జరిగింది. సుమారు 20,000 మంది సైనికులు ఈ యొక్క సభకు హాజరయ్యారు. ఈ ఫోటో 1940 జనవరి 8న దక్షిణ భారత్ జస్టిస్ పార్టీకి పెరియర్ రామస్వామి గారు, జిన్నా గారిని కూడా మీరు ఈ ఫోటోలో చూడవచ్చు. బాబాసాహెబ్ గారు చివరున్నారు. ఇది 1940 జనవరి 8వ తారీఖున తీయబడిన ఫోటో. ఈ ఫోటో 1942 ఏప్రిల్ 14న అంటే అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14. 1942లో ఏప్రిల్ 14న అస్పృశ్య మహిళా సమాజ్ వారు అంబేద్కర్ గారికి సభను నిర్వహించి ఆయనకి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన్ని ఆ రోజున ఒక చిన్న పార్టీ చేశారు. అది అంబేద్కర్ గారి స్వగృహంలో దాదర్లోనే ఆయన గృహం ముందు ఈ యొక్క సభను అంటే ఆయన పుట్టినరోజు సభను నిర్వహించడం జరిగింది. ఈ ఫోటో 1942 ఏప్రిల్ 14న ముంబైలో తీసిన ఫోటో. ఈ ఫోటో చూడండి, ఈ ఫోటో 1942 జూలై 27న డాక్టర్ అంబేద్కర్ గారు కార్మిక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు 1942 ఆగస్టు 7న తీసిన ఫోటో. ఈ ఫోటో వచ్చేసి 1943 డిసెంబర్ 9న కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మనకు తెలుసు అంబేద్కర్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వర్కింగ్ అవర్స్ని తగ్గించినట్టు మనకు అవగాహన ఉంది. కాబట్టి
1943 డిసెంబర్ 9వ తారీఖున తీసిన ఫోటో. ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా పనులు చేయడం జరిగింది. 1943 ఆగస్టు 23న కలకత్తాలో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సందర్శించిన సందర్భం ఇది ఫస్ట్ ఆఫీస్ అన్నమాట. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఫస్ట్ కార్యాలయం భారతదేశంలో 1944 ఆగస్టు 23వ తారీఖున తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో 3వ అఖిల భారత షెడ్యూల్ కులాల సమైక్య సమావేశంలో అంబేద్కర్ గారితో పాటు ఆయన కుడి భుజమైన మట్కేబు ఆయన కుడి భుజం ఆయన పేరు ఐడియా లేదు. 1945 మే 6న తీసిన ఫోటో. ఈ ఫోటో చూడండి. ఇది 1946 మార్చి 24వ తారీఖున బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నట్టు దానికి కావాల్సింది సిద్ధం చేయవలసిందిగా, పథకాన్ని సిద్ధం చేయవలసిందిగా స్టెఫర్డ్ క్రిప్స్ని పంపించడం జరిగింది. అప్పుడు వారితో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ పిక్చర్ మనకు చాలా పరిచయం ఉన్న అంబేద్కర్ గారి ఫోటో. ఇది 1946లో ఆనంద భవన్లో సిద్ధార్థ కళాశాలలో అంబేద్కర్ గారి ఆఫీసులో దిగిన ఫోటో. ఈ ఫోటో 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా కమిటీ 8 సభ్యులు వీరన్నమాట. ఈ ఫోటో 1947 ఆగస్టు 29న తీసిన ఫోటో. ఇది రాజ్యాంగ పరిషత్. దానిలో బాబాసాహెబ్ గారు మొదటి వరుసలో ఉన్నారు, చూడవచ్చు మీరు. 1948లో ఏప్రిల్ 15 అంటే ఆయన పుట్టినరోజు అయిపోయిన మరుసటి రోజు డాక్టర్ శారదా కబీర్ని బాబాసాహెబ్ గారు వివాహం చేసుకోవడం జరిగింది. అప్పుడు ఫోటో ఒక్కసారి ఫోటో చూడండి. గవర్నర్ జనరల్గా నియమించబడినప్పుడు సి రాజగోపాలాచారి సర్దార్ పటేల్ గారిని పిలిచి, అలాగే మిగతా మంత్రివర్గాలను పిలిచి విందుని ఏర్పాటు చేశారు. ఆ విందులో బాబాసాహెబ్ గారిని మనం ఇక్కడ చూడగలుగుతాం. ఈ ఫోటో 1949 నవంబర్ 25న రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు అప్పటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి బాబాసాహెబ్ గారు రాజ్యాంగం సమర్పిస్తున్న రోజున తీసిన ఫోటో. ఇది 1949లో తీసిన ఫోటో. ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు. 1950 జూలైలో తీసిన ఫోటో ఇది. అంబేద్కర్ గారి యొక్క శిల్పాన్ని చెక్కుతున్నారు. ఆయన శిల్పి వచ్చేసి బాపు అంటారు ఆయన. 1950లో ఆయన బాబాసాహెబ్ గారు కూడా పోజులో ఉన్నారు. దాన్ని చూసి చెక్కడం జరిగింది. ఇది 1950లో తీసిన ఫోటో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సినిమాలో మనం చూసాం వైలిన్ నేర్చుకుంటున్నట్టు. ఆ వైలిన్ నేర్చుకున్నప్పుడు నోట్స్ అన్నమాట. ఇది బాబాసాహెబ్ గారు రాసుకున్న నోట్స్. బ్యూటిఫుల్ రైటింగ్ రిటన్ బై బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఫోటో చూడండి. ఢిల్లీలో తీసిన ఫోటో. 1951 ఏప్రిల్ 16వ తారీఖున అంబేద్కర్ భవన్ నిర్మించడానికి బాబాసాహెబ్ గారు పునాది రాయి వేస్తున్నారు. అప్పటి ఫోటో అన్నమాట. ఈ ఫోటో వచ్చేసి 1951 మే 20న ఢిల్లీలో అంబేద్కర్ భవన్ వారు బుద్ధ జయంతి సభను ఏర్పాటు చేశారు. దానిలో ప్రసంగిస్తున్న బాబాసాహెబ్ గారు. ఈ ఫోటో 1951 సెప్టెంబర్ 1న తీసిన ఫోటో. ఆనాటి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు బాబాసాహెబ్ గారిని తీసుకుని ఎల్లోరా గృహాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఫోటో అనమాట. ఇది మొదటి రిపబ్లిక్ డే. బాబాసాహెబ్ ఇక్కడ చూడవచ్చు. ఢిల్లీలో మొదటి రిపబ్లిక్ డే
సెలబ్రేషన్స్లో బాబాసాహెబ్. ఈ పిక్చర్ వచ్చేసి ఆ రోజున ద హిందుస్థాన్ టైమ్స్ జనవరి 24, 1950లో బాబాసాహెబ్ రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగాన్ని సమర్పించి ఆమోదించిన తర్వాత మొదటి రిపబ్లిక్ డే ఫంక్షన్లో బాబాసాహెబ్ ఆ రోజు కార్టూన్ అన్నమాట. ఇక్కడ అంబేద్కర్ గారి మరికొన్ని పిక్చర్స్ చూడవచ్చు. పెరియర్ రామస్వామి గారితో బాబాసాహెబ్, ఇలా ప్రముఖులతో బాబాసాహెబ్ ఫొటోస్. ఆల్రెడీ మనం చూసాం ముసాయిదా ఒకటి. బాబాసాహెబ్ గారిని చూడండి, నేచర్. పలు సందర్భాల్లో బాబాసాహెబ్ గారి దిగిన ఫొటోస్ అన్నట్టు. ఒరిజినల్ ఫొటోస్ కాకపోతే జిరాక్స్ చూపించడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆఫీస్లో ఫోన్లో మాట్లాడుతూ తీసిన ఫోటో, అలానే ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు దిగిన ఫోటో. ఇక్కడ చూడండి, సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ గారు చదివిన యూనివర్సిటీస్, డిగ్రీస్ ఇక్కడ చూడొచ్చు. BA బొంబాయి యూనివర్సిటీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. MA కొలంబియా యూనివర్సిటీ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. MSc లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్. PhD కొలంబియా యూనివర్సిటీ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. DSc లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డాక్టర్ ఆఫ్ సైన్స్. LLD కొలంబియా యూనివర్సిటీ, డాక్టర్ ఆఫ్ లా. D లిటరేచర్ ఉస్మాన్ యూనివర్సిటీ, డాక్టర్ ఆఫ్ లిటరేచర్. Barrister at law, Grace in London. Law qualification for the lawyers in Royal Court of England. Elementary education 1902, Satara, Maharashtra. Matriculation 1907, Elphinstone High School, Bombay. Inter 1909, Elphinstone College, Bombay. Asian and English, BA 1912, John Elphinstone College, Bombay University of Bombay, Economics and Political Science, MA. Facility of Political Science, Columbia University, New York, Maine, Economics. ఇవన్నీ కూడా వీడియో అంతా బాబాసాహెబ్ గారి యొక్క డిగ్రీ చెప్తే సరిపోతుంది. మీకు ఒకసారి చూపిస్తున్నాను. సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ ఇది 1953 జూలై 9 ఔరంగాబాద్లో బాబాసాహెబ్ గారు స్థాపించిన మిలింద కళాశాలలో బాబాసాహెబ్ గారిని చూడవచ్చు. ఈ ఫోటో వచ్చేసి 1956 అక్టోబర్ 14 నాగపూర్లో బౌద్ధ దీక్షను స్వీకరిస్తున్న బాబాసాహెబ్ గారిని మనం చూడవచ్చు. బాబాసాహెబ్ గారు 1956 డిసెంబర్ 6 ఢిల్లీలో అలీపూర్ ఇంటి నెంబర్ 26లో నిద్రలోనే మరణించినట్లుగా చూడవచ్చు. ఇట్స్ ద బ్లాక్ డే ఆఫ్ ఇండియా. ఆయన అంతిమక్రియకు దాదర్ రాజగృహం నుంచి చైత్యభూమి అంబేద్కర్ గారిని ఖననం చేసిన ఆ యొక్క భూమిని చైత్యభూమిగా పిలుస్తాము. ఆ అంతిమయాత్ర, బాబాసాహెబ్ గారి అంతిమయాత్రను మనం ఇక్కడ చూడవచ్చు. కోట్లాది మంది ప్రజలు హాజరైనట్లు మనం చూస్తుంటాం. ఇక మాకు ఈ బడుగు బలహీన వర్గాలను ఆదరించిన సూర్యుడు అస్తమించాడని విలపిస్తున్న జనసమూహాన్ని ఇసుకేస్తే రాలరన్నట్టుగా మీరు ఇక్కడ చూడవచ్చు. కోట్లాది మంది భారతీయుల తలరాతలు మార్చిన
సంతకం బాబాసాహెబ్ గారి ఆటోగ్రాఫ్. ఎంత ఎక్కువ కాలం బ్రతికేమన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. బాబాసాహెబ్ గారు చెప్పిన ముత్యాలాంటి సూక్తులు మనం ఇక్కడ కొన్ని చూస్తున్నాం. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి, దానికోసం దేవుని మీద ఆధారపడవద్దు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒకసారి